చేసినా అక్కడ గెలిచినా, ఎందుకంటే అది స్థాయి ఎంతవరకు అనేది కాదు. ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడితే మనకు ఒక పంచాయతీ సెక్రటరీతో డైరెక్ట్గా సంబంధాలు ఏర్పడతాయి. ఒక సర్పంచ్తో డైరెక్ట్గా మాట్లాడగలుగుతాం. నా గ్రామం రూరల్ మండలంలో మేజర్ గ్రామం, 3500 పైచీలకు జనాభా ఉన్న గ్రామం. అయినప్పటికీ కూడా దానిలో 10 మంది వార్డు సభ్యులు ఉంటారు. ఇంపార్టెంట్ వ్యక్తులు 10 మంది ఉంటారు. దాంట్లో మనం భాగం కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది, అందరూ కూడా యువత వైపు చూస్తున్నారు. ఎక్కడ కానీ ఇంత నిలబడతారు. దానిలో మనందరం భాగస్వాములు కావాలి, మనందరం ఉండాలని ఎక్కువ సమయం తీసుకొని చాలా మంది మాట్లాడాలి. అందరికీ ధన్యవాదాలు. లాస్ట్ ఒక విషయం చెప్తున్నా, ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవాలంటే ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే నేను విద్యార్థి పరిషత్లో పనిచేసినప్పుడు పొద్దున లేచి ఏదైనా కార్యక్రమం ఒక 50 మంది విద్యార్థులతో మీటింగ్ పెట్టాలంటేనే రాత్రంతా పడుకోకపోదు. నేను ఆలోచించు ఏం చేయాలి, వాళ్ళకి ఎట్లా పెట్టాలి, చాయ్ ఏం పెట్టాలి, వాళ్ళకి స్నాక్స్ ఏమి ఇవ్వాలి, అదంతా ఆలోచన చేసి రాత్రంతా ప్లాన్ వేసి ఒక 30 మంది కార్యకర్తలు పెట్టాలంటేనే చాలా ఇబ్బంది. అలాంటిది ఒక జిల్లా మొత్తం ఇంతమంది యూత్ను తయారు చేసి అన్ని పార్టీలకు అతీతంగా నిస్వార్థంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి ఈ కోనరావుపేటకు సంబంధించిన అప్పటి యువకుడు రవితేజ గౌడ్, ఆ యువతకు ముఖ్యంగా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న రవితేజ గౌడ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా కార్యక్రమం మొదటి నుండి ఇక్కడ ఉన్న ఓపిక వింటూ అందరినీ అబ్జర్వ్ చేస్తూ తన అవకాశం గురించి ఏం చేస్తున్న సౌమ్య గారిని రిపోర్టర్గా వర్క్ చేస్తున్నారు. సౌమ్య గారిని మాట్లాడాల్సి కోరుతాం. అందరికీ నమస్కారం. అందరికీ